ఇచ్చిన మాట ప్రకారం మూసీ బ్యూటిఫికేషన్పై శరవేగంగా చర్యలు తీసుకుంటోంది తెలంగాణ సర్కార్. మొదటి విడతలో మూసీ నదీ గర్భంలోని ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించింది. ఈ బాధ్యతల్ని హైడ్రాకు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. నిర్వాసితులకు ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఆపరేషన్ మూసీ ప్రక్షాళనపై స్వయంగా దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, మెట్రో రైలు అధికారులతో సమీక్ష నిర్వహించారు. చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపుపై కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝళిపిస్తోంది. అక్రమ నిర్మాణాల కూల్చివేతను మరింత వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలో హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. చెరువుల్లో నిర్మాణాలపై హెచ్ఎండీఏకు హైడ్రా కమిషన్ లేఖ రాసింది. ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్లో నిర్మాణాలకు పర్మిషన్ రద్దు చేయాలని లేఖలో కోరారు. అనుమతుల్ని మరోసారి రీవెరిఫై చేయాలని సూచించారు. కోమటికుంటతో పాటు 5 చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ రద్దు చేయాలని కోరారు. తమ హయాంలో హైదరాబాద్ను మురికినీటి రహిత నగరంగా మార్చాలనే గొప్ప లక్ష్యంతో ఎస్టీపీ అంటే మురుగు శుద్ధి కేంద్రాలను ప్రారంభించామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఫతేనగర్ ఎస్టీపీని ఆ పార్టీ నేతలు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులతో కలిసి కేటీఆర్ పరిశీలించారు. వీటి నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తోందని విమర్శించారు. మూసీ సుందరీకరణ పేరుతో కుంభకోణం జరుగుతోంది. ఎస్టీపీలో శుద్ధి చేసిన నీరు మూసీ నదిలోకి వెళుతోంది. 94% స్వచ్ఛమైన నీరు వెళుతున్నప్పుడు మళ్లీ శుద్ధి ఎందుకు? ఈ ప్రాజెక్టుకు 1,50,000 కోట్లు ఖర్చు పెట్టే అవసరం ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని వరుణుడు వణికిస్తున్నాడు. ఇప్పటికే భారీ వర్షాలతో సతమతమవుతున్న ప్రజలకు మరోసారి ఇబ్బందులు తప్పవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో మరో 4 రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈసారి భాగ్యనగరంపై పెద్ద ప్రభావం ఉండే అవకాశం లేదని, రూరల్ జిల్లాల్లో మాత్రం భారీ వర్ష సూచన ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏపీలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తుంది. 2-3 రోజులుగా నోటిఫికేషన్ జారీ చేసేలా చర్యలు తీసుకుంటోంది. మద్యం దుకాణాలు ప్రభుత్వమే నడిపేలా గత ప్రభుత్వం చట్టం చేసింది. అయితే తాజాగా వైసీపీ తెచ్చిన చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తెచ్చేందుకు కేబినెట్ ఆమోదించింది. ఇవాళ లేదా రేపటిలోగా ఆర్డినెన్స్ ఆమోదించనున్నారు గవర్నర్. ఇక ఏపీలో మొత్తం 3,736 మద్యం షాపుల కేటాయింపునకు నోటిఫికేషన్ విడుదల చేయనున్న ప్రభుత్వం ఇందులో 340 షాపులను కల్లుగీత వృత్తి కులాలకు రిజర్వ్ చేయనుంది. విశ్వాసానికి ప్రతీక అయిన తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారన్న అభియోగాలు ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. తిరుమల శ్రీవారి ప్రసాదం కల్తీ అంశం ఇటు రాజకీయంగానూ చినికి గాలివానగా మారింది. ఈ క్రమంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల లడ్డు వివాదంపై మంగళవారం సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్ గా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది. ప్రస్తుతం త్రిపాఠి గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్నారు. సిట్ బృందం తిరుమలలో ఆవు నెయ్యి కొనుగోలు టెండర్లపై దర్యాప్తు చేయనుంది. కల్తీ నెయ్యి సరఫరా వెనుక కారణాలపై ఆరాతో పాటు యార్డ్ డైరీ క్రెడిబిలిటీ కంపెనీపై గతంలో వచ్చిన ఆరోపణలపై విచారణ చేయనుంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిషా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫలితంగా కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని, ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. కోస్తా జిల్లాలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాలకు ప్రజలు సన్నద్ధంగా ఉండాలని, వాతావరణంలో మార్పులు కొనసాగుతున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అధికారులు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ముగిసింది. తయారీ ఆవిష్కరణకు భారత్ను గమ్యస్థానంగా చూడాలని అమెరికా టెక్ కంపెనీలకు మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో చేరిన పార్టీలకు చెందిన పలువురు పెద్ద నేతలు ప్రశంసించారు. దీంతో పాటు ప్రధాని పర్యటన విజయవంతమైందని నేతలు ఆయనకు స్వాగతం పలికారు. భారత్, అమెరికాల మధ్య పెట్టుబడులు పెంచేందుకు తీసుకున్న నిర్ణయాలను వారు స్వాగతించారు. వీరిలో జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు వంటి పెద్ద నేతలు కూడా ఉన్నారు. దీనివల్ల అత్యాధునిక సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు పెరుగుతాయని, అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకోవచ్చని నేతలు తెలిపారు. కన్నడ రాజకీయాల్లో ముడా స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముడా స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు హైకోర్టు షాక్ ఇచ్చింది. గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ సీఎం సిద్దరామయ్య దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు నిర్ణయం అనంతరం సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ ముడా స్కామ్ అంతా బీజేపీ, జేడీఎస్ కూటమి కుట్ర అంటూ పేర్కొన్నారు. తన వెనుక కాంగ్రెస్ హైకమాండ్, కేబినెట్ సదస్సులు, పార్టీ కార్యకర్తలు ఉన్నారని అన్నారు. తాను ఎలాంటి విచారణకైనా వెనుకాడబోనని, ప్రజాతీర్పు కూడా తన వైపే ఉందన్నారు. హేమ కమిటీ రిపోర్ట్ మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది. అక్కడి పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను ఈ కమిటీ బట్టబయలు చేసే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న మలయాళ నటుడు సిద్దికీపై కేరళ పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. లైంగిక వేధింపుల కేసులో పోలీసులు సోదాలు ప్రారంభించినట్లు సమాచారం. అయితే సిద్దికీ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. న్యూఢిల్లీ లిక్కర్ స్కామ్లో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. విచారణకు వర్చువల్గా తెలంగాణ ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా, ఇతర లిక్కర్ కేసు నిందితులు హాజరయ్యారు. అయితే ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 4కు వాయిదా పడింది. సీబీఐ ప్రతివాదులకు అందజేసిన ఛార్జ్షీట్ ప్రతులు సరిగ్గా లేవని కోర్టుకు తెలిపారు న్యాయవాదులు. సరైన డాక్యుమెంట్ సప్లై చేయాలని సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశారు. ఐక్యరాజ్య సమితి మధ్యంతర దళం ఇన్ లెబనాన్ మిషన్లో భాగంగా దాదాపు 600 మంది భారతీయ సైనికులు ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దు వెంబడి మోహరించారు. ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య ఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో యుఎన్ శాంతి పరిరక్షక దళంలో భాగంగా ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల సరిహద్దులో మోహరించిన భారత సైన్యం అక్కడి పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది.
శ్రీలంక కొత్త ప్రధానమంత్రిగా హరిణి అమరసూర్య ఎన్నికయ్యారు. ఆమెతో లంక అధ్యక్షుడు దిశనాయక ప్రమాణ స్వీకారం చేయించారు. నేషనల్ పీపుల్స్ పవర్కు చెందిన 54 ఏళ్ల హరిణి అమరసూర్యతో ఆ దేశాధ్యక్షుడు అమరకుమార దిశనాయక ప్రమాణ స్వీకారం చేయించారు. మరో ఇద్దరిని కేబినెట్ మంత్రులుగా నియమించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన హరిణికి న్యాయ, విద్య, కార్మిక, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక శాఖ, ఆరోగ్యం, పెట్టుబడులు వంటి కీలక శాఖలను కేటాయించారు. పాకిస్తాన్లోని మీర్ అలీ ప్రాంతంలో ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఏ-తాలిబాన్ ఉగ్రవాదులకు పాక్ ఆర్మీకి మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ హింసాత్మక ఘర్షణ స్థానిక ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఒకప్పుడు సందడిగా ఉండే పశువుల మార్కెట్ పరిసర ప్రాంతాలు పూర్తిగా బూడిదయ్యాయి. ఇక్కడ జరుగుతున్న ఆపరేషన్లో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. మిగిలిన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. సెప్టెంబర్ 27 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాన్పూర్ గ్రీన్ పార్క్ మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఎందుకంటే రానున్న 2-3 రోజుల పాటు కాన్పూర్ పరిసరాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. ఈ నివేదిక ప్రకారం మ్యాచ్లో మొదటి 3 రోజులు వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉండడంతో చివరి 2 రోజులు మ్యాచ్లు జరిగినా ఫలితం వచ్చే అవకాశం లేదు. కాబట్టి రెండవ టెస్ట్ డ్రాగా ముగిసినా లేదా వర్షం కారణంగా రద్దయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రంజీ ట్రోఫీ కోసం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ DDCA తన ప్రాబబుల్స్ ని ప్రకటించింది. 84 మంది ప్రాబబుల్స్ జాబితాలో భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ పేర్లు ఉన్నాయి. వీరిద్దరూ ఢిల్లీ క్రికెటర్లే అన్న విషయం తెలిసిందే. పేసర్ నవదీప్ సైని కూడా చోటు దక్కించుకున్నాడు. గత సీజన్లో ఆడిన సీనియర్ పేసర్ ఇష్మాన్ షర్కు ఈసారి చోటు దక్కలేదు. ఎంపిక చేసిన ప్లేయర్లకు సెప్టెంబర్ 26న ఫిట్నెస్ పరీక్షలు జరుగుతాయి. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో ఆడే క్రికెటర్లను ఫిట్నెస్ టెస్ట్ నుంచి మినహాయింపిస్తున్నామని DDCA వెల్లడించింది.